ఆందోళన పడాల్సిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇందులో ఏ బాధితురాలను కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు. దీని మీద ఒక ప్రత్యేకమైన రివ్యూ తీసుకోలేకపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా రాలేదు. ఈ తెలంగాణ భవన్కు 100 మీటర్ల దూరంలో అంటే కూతవేటు దూరంలో ఉన్నది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది. అందులో ముఖ్యమంత్రి గారికి ఒక ఛాంబర్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఆ ఛాంబర్లో కూర్చొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రివ్యూలు పెడతారు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద రివ్యూ పెడతారు. దీపాదాస్ మున్షి గారు ఇంకా రకరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో కూర్చొని పార్టీ విషయాలు మాట్లాడుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కబ్జాల గురించి, దానికి విడుదల చేయాల్సిన జీవోల గురించి, విద్యార్థులను అరెస్టు చేయాల్సిన విషయాల గురించి, ఆ భూమిని ఎట్లా 400 ఎకరాలు ఎట్లా కబ్జా చేయాలనే దాని మీద ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ సెంటర్ దాంట్లో మీటింగ్ పెడతారు. కానీ మహిళల రక్షణ గురించి ముఖ్యమంత్రి గారు మీటింగులు పెట్టిన దాఖలాలు లేవు. ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం, బయట పెట్టండి రికార్డ్స్. ఇంత ఘోరమా? ఇలా ఈ 4 సంఘటనలు నేను ఉదాహరణకే చెప్తున్నాను. ఈ 4 సంఘటనలు అన్నీ రాత్రిపూటనే జరిగినాయి. ఈ 4 సంఘటనలో 2 సంఘటనలో నిందితులు బహిరంగంగా లిక్కర్ తాగుతూ ఉన్నారు. ఇలా సెక్షన్ 9 ఆఫ్ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ పోలీస్ యాక్ట్ కానీ ఏం చెప్తున్నది? బహిరంగంగా మద్యపానం చేయడం నేరం, బహిరంగంగా ధూమపానం చేయడం కూడా నేరమే. పబ్లిక్ ప్లేసెస్లో బహిరంగంగా ధూమపానం కానీ బహిరంగంగా మద్యపానం చేయడం నేరం అని చెప్తున్న వాళ్ళు తీసుకుపోయి అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో పెట్టాలి, కేసు పెట్టాలి. ఎక్సైజ్ పోలీసులకు ఉంది, ఇలా సాధారణ సివిల్ పోలీసులకు కూడా ఉన్నది. కానీ ఇలా తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ పొదలుంటే, ఎక్కడ చీకటి ఉంటే అక్కడ బీర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి, 90 ml బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా తాగుతూ ఉన్నారు. విపరీతంగా తాగిన విచక్షణ జ్ఞానం ఉంటుందా? ఒక భార్య ఒక భర్త పోతుంటే వాళ్ళు ఏ విధంగా చూస్తారు? ఒక అన్నా చెల్లెలు పోతుంటే ఏ విధంగా చూస్తారు? తాగిన మైకంలో ఉండే యువకులు. ఎప్పుడన్నా పోలీసులు బహిరంగంగా తాగడం నేరం అని చెప్పి దాని మీద ఏమైనా డ్రైవ్ చేసిండ్రా? డ్రైవ్ చేస్తే ఎంతమంది ఆకతాయిలను మీరు అరెస్ట్ చేసిండ్రు చెప్పండి. మీరు ఊరుకొండలో ఆంజనేయ స్వామి గుడి చుట్టూ వ్యక్తులు దేవుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగంగా పొదల్లో తాగుతూ ఉంటే ఎక్కడ పోయింది పోలీస్ పెట్రోలింగ్? కేసీఆర్ గారు మీకు ఇవ్వంది ఏంది? టాటా సుమోలు ఇచ్చిండు, టయోటా ఇన్నోవాలు ఇచ్చిండు, టయోటా క్రిస్టాల్ ఇచ్చిండు, 700 కోట్ల రూపాయల విలువైన సామాగ్రి ఇచ్చిండు కదా. మరి వారు ఇచ్చిందంతా ఏమైంది? ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు కదా, పోలీసు వాళ్ళకి అలవెన్స్లు ఇచ్చిండు కదా. దాదాపు 45,000 మంది పోలీసులు రిక్రూట్ చేసిన, మహిళలనే 33% రిక్రూట్ చేసిండ్రు కదా. ఎన్ని చేయలేదు కేసీఆర్ గారు? సీసీటీవీ కెమెరాలు 11 లక్షలు పెట్టించిండ్రు కదా. అదేవిధంగా ఈ సెల్ ఫోన్లో ఈ మహిళల రక్షణ కోసం సపరేట్గా యాప్ డిజైన్ చేసిండ్రు. ఇంకొక ఒళ్ళు గగురు పడిచే విషయం ఏంటంటే, ఈ మహిళల మీద ఈ నేరాలు జరుగుతున్నప్పుడు ఎవ్వరికి కూడా పోలీసులను కాల్ చేయాలనే ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదు? ఒక్కసారి ఆలోచించండి. అంటే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలిందా? డయల్ 100కి ఎందుకు వీళ్ళు కాల్ చేయలేదు? ఈ సెల్ ఫోన్లో ఇంతకుముందు కేసీఆర్ గారి సమయంలో ఒక యాప్ ఉండేది. ఉంటే యాప్ని ఎందుకు యాప్తోనే ఒకసారి కాల్ చేసినామంటే 5 సంస్థలకు పోయేది. ఎక్కడ పోయినరు? ఇలా షీ టీమ్స్ దాదాపుగా 331 షీ టీంలను కేసీఆర్ గారి టైంలో పెట్టిండ్రు. ఆకతాయిలు మహిళలు దర్శనానికి పోయే ప్రదేశాల్లో కానీ, మార్కెట్లలో కానీ, సినిమా టాకీసుల్లో కానీ, బస్సులలో కానీ, రైళ్లలో కానీ, ఇంకా ఏవైనా జనసమర్థమైన ప్రదేశాలు ఉంటే ఆ ప్రదేశాల్లో ఈ పోకిరీలు కానీ ఆకతాయిలు కానీ మహిళలను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి 331 షీ టీములు పెట్టి దాదాపు 40 నుంచి 45 మందిని అరెస్ట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపించిండ్రు.
కానీ ఎంఎంటీఎస్లో వీళ్ళు ఎందుకు లేరు ఇవాళ? ఎంఎంటీఎస్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ కోసం